లగచర్లలో 9 నెలలుగా ఆందోళన చేస్తున్న రైతులతో మాట్లాడేందుకు సీఎం రేవంత్ కి టైం లేకుండా పోయిందని విమర్శించారు కేటీఆర్. సొంత నియోజకవర్గంలోనే రేవంత్ తిరుగుబాటు ఎదుర్కొంటున్నారు అన్నారు. కానీ 9 నెలలకెళ్ళి ముఖ్యమంత్రికి టైం దొరకలేదు, ముఖ్యమంత్రికి సమయం దొరకలేదు. సొంత నియోజకవర్గంలో ఓటేసి గెలిపించిన అక్కడి ఆడబిడ్డలు, గిరిజన ఆడబిడ్డలను కానీ అక్కడ ఉన్న దళిత అన్నదమ్ములను కానీ కలుసుకునే టైం ముఖ్యమంత్రికి లేదు. ఎక్కే విమానం, దిగే విమానం, ఢిల్లీకి పోవాలి రావాలి 28 సార్లు పోయిండు, 28 రూపాయలు కూడా తేలేకపోయిండు. అట్లాంటి ముఖ్యమంత్రి ఈరోజు సొంత నియోజకవర్గంలోనే ఈరోజు తిరుగుబాటును ఎదుర్కొంటా ఉన్నాడు. మొన్న జరిగింది అధికారులకు వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శన కాదు. అధికారులు పోతే కాటన్ బ్యాగ్స్ ని తయారు చేస్తూ సంవత్సరానికి 7 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు వీరి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నిరసన వ్యక్తం చేసిండ్రు. అదే రేవంత్ రెడ్డి పోతే ఉరికిచ్చి కొట్టేటోళ్ళు మా గిరిజన అన్నదమ్ములు. ఇది వాస్తవం. సొంత అల్లుడి కోసం సీఎం రేవంత్ పేదల భూములు లాక్కుంటున్నారంటూ ఆరోపించారు కేటీఆర్. అదాని అల్లుడు అన్నదమ్ముల కోసమే రేవంత్ పనిచేస్తున్నారంటూ మండిపడ్డారు. తమపై రాళ్లు దాడి చేస్తామన్న కాంగ్రెస్ నేతలపై కేసులు ఎందుకు పట్టడం లేదని ప్రశ్నించారు కేటీఆర్. ఎవరి కోసం? ఫార్మా విలేజ్ అల్లుని కోసం అక్కడ ఫార్మా దుకాణం పెట్టి వాళ్ళ సొంత అల్లుని కోసం ఇవాళ పేదవాళ్ళ భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఈ ముఖ్యమంత్రి పేదోళ్ళ కోసం పనిచేస్తలేడు. అదాని కోసం, అల్లుని కోసం, అన్నగాని కోసం, తమ్ముడి కోసం, వాళ్ళ కోసం తప్ప రాష్ట్రంలో రైతుల కోసం కానీ పేదవాళ్ళ కోసం కానీ ఈ ముఖ్యమంత్రి పనిచేస్తలేడు.